బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు ఉన్న దగ్గర ఒక మాజీ ఎమ్మెల్యేని ఉంచడం అది కక్ష సాధింపు చర్య అంటున్నారు. ఆయనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయట. కటిక నేల మీద పడుకోబెడుతున్నారట. ఆయనకి ఏదైనా జరగరాని జరిగితే ఇదైతే పూర్తి అవాస్తవం అనే చెప్పాలండి. వర్మ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు స్నేహ బ్లాక్‌లో పెట్టారు. అక్కడ ఎలాంటి వ్యక్తులున్నారు? జైల్‌లో అన్న తర్వాత అన్ని రకాల ఖైదీలు ఉంటారు. అందులో డౌట్ లేదు. ఇప్పుడు వాళ్ళలో ఎవరు గంజాయి బ్యాచ్, ఎవరు మర్డర్‌లు చేసొచ్చారు, ఎవరు ఖైదీలన్నాక ఖైదీలే. వాళ్ళలో బాగా తీవ్రమైన వాళ్ళుంటారు, ఒక రకమైన వాళ్ళుంటారు, ఒక స్థాయి వాళ్ళుంటారు. వీళ్ళని పలానా చోటే పెట్టాలనేది ఏం లేదు. అక్కడ స్థానిక కోర్టులు వాళ్ళు ఏవైతే ఎక్కడికి రిమాండ్ పంపించాలని వాళ్ళు నిర్ణయిస్తారో వ్యవస్థ కూడా పోలీస్ వ్యవస్థ కూడా అలాగే వ్యవహరిస్తది. అంతేగాని దీనిలో కక్షపూరితం ఏముంది? కక్షపూరితం అంటే అతని మొబైల్‌ను గూడా లాక్కొని అతన్ని ఒక గంట సేపు బాత్రూమ్‌లో గూడా అలౌ చేయకుండా అతని ఒంటి మీద బట్టలు గూడా మార్చుకునే టైం లేకుండా లాక్కొస్తే అది కక్షపూరితం. ప్రశాంతంగా గంట టైం ఇచ్చారు. ఆయనకి ఎవరికైనా ఫోన్‌లు చేసుకునే ఫెసిలిటీ ఇచ్చారు. ఈవెన్ ఆయన ఫోన్ గూడా తీసుకోలేదు. ఆయన ఎక్కడికెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడని వాళ్ళ ఆవిడకి పిన్ టు పిన్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు. ఏ ఏ కేసులు పెట్టారు, ఏ ఏ సెక్షన్‌లున్నాయి అన్నీ ప్రతీదీ ఆయనకి వివరంగా చెప్పారు. ఇక్కడ ఇందులో కక్షపూరితం ఏంటి? ఇప్పుడు గతంలో ఆళ్ళు అరెస్టులు చేసినప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పేవాళ్ళు గాదు. ఏ కేసో చెప్పేవాళ్ళు గాదు. ఎక్కడున్నారో చెప్పేవాళ్ళు గాదు. ఎప్పుడు కోర్టుకి సబ్మిట్ చేస్తారో చెప్పేవాళ్ళు గాదు. ఇలాంటి దుస్థితి, దయనీయమైన పరిస్థితి గతంలో ఉండేది. ఇప్పుడు అది లేదు గదా! ఇప్పుడు అరెస్ట్ చేసిన చోట ఆయనకి మళ్ళీ ఆయన సెల్ దగ్గర మళ్ళీ గార్డులను పెంచారు. మీరే ఇప్పుడు ఇంట్రడక్షన్‌లో చెప్పారు. గార్డులను పెంచారు. ఆయన ఎవరెవరిని కలుస్తున్నారో కూడా చూడకుండా క్లాత్‌ని కూడా కడతన్నారు. అంటే ఆయనకిప్పుడు ఫెసిలిటేషన్స్ ఇప్పుడు గతంలో ఈ వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులే పెద్దాయనకి వయసయిపోయింది. 74 సంవత్సరాలు చన్నీళ్ళు గాదు కొంచెం వేడి నీళ్ళు ఇవ్వండి అంటే, ఇదేమన్నా ప్యాలెసా? జైలు మీకు కావాల్సిన ఫెసిలిటేషన్స్ ఇవ్వరు అని వైసీపీ నాయకులే ప్రస్తావించిన పరిస్థితి. మరి అదే వైసీపీ నాయకులు ఈరోజు ఆయనకి రోగాలున్నాయి, అదున్నాయి, ఇదున్నాయి, ఆయన కింద కూర్చోబెడుతున్నారు. మంచాలు ఇయ్యట్లేదు, కంచాలు ఇయ్యట్లేదు, మెడిసిన్ ఇవ్వట్లేదు. ఇట్లా బేసిక్ నీడ్స్ సరే, నెక్స్ట్ ఏవైనా ఎవరు? నెక్స్ట్ ఎవరు? మానవత్వాన్ని శివపార్తి మర్చిపోయి గారు, శివపార్తి గారు నెక్స్ట్ ఎవరు? డైరెక్ట్‌గా మంత్రుల్లో చెప్పేస్తున్నారు. నెక్స్ట్ నానీస్ అని. ఇప్పుడు ఒకటి పేర్ని నాని గారి కేసు జరుగుతా ఉంది. బియ్యం గురించి, పీడీఎస్ రైస్ గురించి వాడితో ఒక కేసు ఆల్రెడీ జరుగుతుంది. ఈ క్యాసినోలు వాడికి సంబంధించిన కేసు కొడాలి నాని గారిది జరుగుతుంది. అలాగే ఫైల్స్ దగ్ధమైన కేసు ఒకటి జరుగుతా ఉంది. అలాగే కాకినాడ పోర్ట్‌లో జరిగిన అక్రమాల గురించి ఒకటి జరుగుతా ఉంది. ఈ చాలా కేసులు ఇప్పుడు నగరిలో జరిగిన విధ్వంసాల గురించి కేసులు నడుస్తా ఉన్నాయి. పురోగతిలో ఉన్నాయి. ఏవి ఆధారాలు తొందరగా సేకరిస్తారో పకడ్బందీగా వాళ్ళని తీసుకెళ్ళడం జరిగిద్ది. ఇప్పుడు ఇక్కడ ఇందులో కక్షపూరితం ఏం గాదు. అలా అని ఇప్పుడు వంశీ గారు కిడ్నాపులు చేస్తా ఉండి, మర్డర్‌లు చేస్తా ఉంటే చూస్తూ వదిలేస్తే అది కరెక్ట్ కాదు గదా! ఓకే. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు లా అండ్ ఆర్డర్‌కి బియాండ్ దట్ చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోదు ఏ ప్రభుత్వం అయినా. చర్యలు తీసుకోవాల్సిందే. అట్లాగే వీళ్ళల్లో గూడా అత్యుత్సాహం ప్రదర్శించి ఎవరైనా ముందుగానే కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి ఏదైనా చేయరాని పనులు ఉన్న కేసులు జాలక ఇంకా కొత్త వాటిలో ఏమన్నా ఇరుక్కోవాలని ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళెవరు ముందు అత్యుత్సాహం చూపిస్తారో వాళ్ళే ఎళ్తారు లోపలికి.